నమస్తే. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే చాలా పార్టీలు అయితే పోటీ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయితే హోరాహోరీగా అయితే తలపడతా ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు ఒక 150 మంది కూడా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు అయితే పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజల్లో చూసుకుంటే ఇక్కడ మిడిల్ క్లాస్ కావచ్చు, ఇక్కడ కార్మికులు కావచ్చు, సినీ కార్మికులు కావచ్చు, ఇట్లా అనేక రకాల ప్రజలు కూడా ఉన్నారు. సో స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇట్లా నీటి సదుపాయం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, వీళ్ళన్నిటి అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతూ ఒక్కొక్కరు అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓట్ల కోసం అయితే అడుగుతూ ఉన్నారు. సో ఒకసారి మనతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్ తాడి వెంకటేశ్వర్ కూడా ఉన్నారు. తాను సెంట్రల్ గవర్నమెంట్ నవోదయ సమితి రిటైర్డ్ ఎంప్లాయీ కూడా. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. తను ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయాలనుకున్నారు, తన ఉద్దేశం ఏంది ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. సో చెప్పండి, ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయితే హామీల మీద హామీలు ఇస్తూ అభివృద్ధి మేమే చేసినామంటూ చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఓట్లు అయితే అడుగుతూ ఉన్నారు ప్రచారం. సో మీరు చూస్తూ ఉన్నారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బై ఎలక్షన్ అయితే రావడం జరిగింది. సో దీనిలో చాలామంది పోటీ చేస్తారు, దానిలో మీరు కూడా ఒకరు. సో మీరేం చెప్తారు, మీ ప్రధాన ఏజెండా ఏంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద, మీకున్న ఈ నియోజకవర్గం మీద అవగాహన ఏంది, ముఖ్యంగా దేని మీద ఫైట్ చేయబోతూ ఉన్నారు, మీరు ఒకవేళ గెలిచినా కూడా సమస్యల మీద ఎటువంటి ఫైట్ చేయబోతూ ఉన్నారు? అది నేను ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడటానికి కారణం ఒకటే. యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రమ్ నవోదయ విద్యాలయ సమితి, గుడ్ మార్నింగ్ టు ఆల్ జూబ్లీహిల్స్ ఓటర్స్కి. మా ముఖ్యమైన ఎజెండా ఒకటే. విద్యా సంస్థలు ఏర్పడి ఆల్మోస్ట్ 78 ఇయర్స్ అయింది. ఇండిపెండెంట్ వచ్చి సంస్థలు 1968లో ఒక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్. దాంట్లో క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఒక స్కూల్ ఎంత ఏరియాలో ఎంతమందికి సంబంధించి పెట్టాలనేది. దాంట్లో ముఖ్యంగా 2 పాయింట్లు చెప్తాను నేను. ఒకటి, ఒక ప్రైమరీ స్కూల్ పెట్టాలంటే 15 లక్షల జనాభా గల ఏరియాలో 1 కిలోమీటర్ దూరంలో ఒక ప్రైమరీ స్కూల్ పెట్టాలి. ఇవాళ మీరు 100% చెక్ చేయొచ్చు, ఎక్కడా లేదది. అలాగే పల్లె ప్రాంతాల్లో అయితే 2 ఎకరాల్లో ఒక ప్రైమరీ స్కూల్ పెట్టాలి, ఇంటికి దగ్గరలో ప్రైమరీ స్కూల్. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎనీ గవర్నమెంట్, అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న రూల్ అది. అయితే దాంట్లో ఒక స్కూల్ పెట్టినప్పుడు ఇనఫ్ టీచర్స్, బిల్డింగ్స్, టాయిలెట్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ అన్నీ ఉండాలి. ఇంటికి దగ్గరలో రీచబుల్ 1 కిలోమీటర్లో ఉండాలి అప్ టు 5th క్లాస్. అప్పర్ ప్రైమరీ స్కూల్ 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో పెట్టాలి. కానీ ఏది కూడా 100% సక్సెస్ కాలేదు ఇక్కడ. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక్కడికి వచ్చినప్పటికి లోకల్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చినప్పటికి మేము ఒక 15-20 రోజుల మటు తిరుగుతూ ఉన్నాము. ఎక్కడా కానీ నియర్ బై 1 కిలోమీటర్లో ఏ స్కూల్ కనిపించలేదు మాకు. సఫిషియెంట్ స్కూల్స్ కూడా లేవు. ఆ పాలసీలో ఇంకొక ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఏంటంటే, లోకల్ లాంగ్వేజ్లో అంటే లైక్ ఉర్దూకు సంబంధించిన పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి సెపరేట్గా ఒక స్కూల్ పెట్టాలి. ఎంటైర్ జూబ్లీహిల్స్లో కౌంట్ చేస్తే ఒకే ఒక స్కూల్ కనిపించింది మాకు. అది ఇంకా 1 or 2 ఉండొచ్చు, కానీ అది కూడా సఫిషియెంట్గా లేదు. ఉన్న స్కూల్లో ఓన్లీ 2-3 రూమ్స్ సదుపాయాలు, సఫిషియెంట్ ఫెసిలిటీస్ లేకుండా ఉన్నది. దాంట్లోకి పిల్లలు ఎలాగ ఉంటారు, సఫిషియెంట్ టీచర్లు కూడా లేరు. అది ఎడ్యుకేషన్ పాలసీ. లోకల్కి వచ్చినప్పటికి ఏంటి, లోకల్లో క్లీన్నెస్, డంప్ యార్డ్స్ సపోజ్ బోరబండలో 2 ఎకరాల విస్తీర్ణంలో డంప్ యార్డ్ ఉంది. ఆ చుట్టూరు 8 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్. అది ఎప్పటి నుంచో అలాగే ఉంది. ఇంతవరకు దానికి ఎటువంటి క్లీన్నెస్ లేదు. అలాంటిటప్పుడు పబ్లిక్ హెల్త్ ఎలా ఉంటుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలాగే రోడ్లు, డ్రైనేజ్, మంచినీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ స్మెల్తో మిక్స్ అవుతుంది. డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ మిక్స్ అయిపోతున్నాయి. దాన్ని ఈ ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్తున్నారు, కానీ డిమాండ్ చేయలేకపోతున్నారు. దానికి కారణం మీకు కూడా తెలుసు. వన్స్ దే ఆర్ సరెండర్ దెమ్, దే విల్ నాట్ ఆస్క్.
ఆ పరిస్థితిలో ఉన్నారు. ఈ ఓట్లు వచ్చినప్పుడు వీళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళు అడగలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ అడగకపోయినా గవర్నమెంట్ పరిస్థితి యొక్క బాధ్యత ఏంటి? చేయవలసిన బాధ్యత రోడ్లు, మంచినీళ్ళు, డ్రైనేజ్, పవర్, ప్రాథమిక అవసరాలు. ప్లస్ అలాగే విద్య కూడా ప్రాథమిక అవసరమే. అప్ టు 18 ఇయర్స్ వచ్చే వరకు ప్రతి విద్యార్థికి, ఇండియాలో పుట్టిన ప్రతి విద్యార్థికి ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. ఏ గవర్నమెంట్ చేస్తుంది? ఇప్పుడు ఎక్కడా లేదు ఇంతవరకు. అందుకోసం నేను అనేది ఏంటంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పోరాడాలంటే ఏ పార్టీ అపోజిషన్ పార్టీగా ఎప్పుడు అడగలేరు, పోరాడలేరు. అదే ఒక ఇండిపెండెంట్గా మేము క్వశ్చన్ చేయొచ్చు. మేము ప్రజలు సహకరిస్తే మేము వెళ్ళి క్వశ్చన్ చేసి సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. 100% లిటరసీ కూడా అప్పుడే వస్తుంది. 100% లిటరసీ రావాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది, లోకల్ ఏరియాలు బాగుపడుతుంది. ఆ 100% లిటరసీ వచ్చిన రోజునే ఆ జనరేషన్ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తే అడ్మినిస్ట్రేషను కరెక్ట్ అవుతుంది, యాజ్ పర్ రూల్ నడుపుతారు అనేది నా భావన. ఇంకొకటి, ఇది ఈ లోకల్లో ఈ పర్మిషన్ ఇచ్చేటప్పుడు, హౌసెస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్. దే ఆర్ గివింగ్ యాజ్ పర్ దేర్ విష్. బట్ అది ఎంతవరకు కరెక్ట్? ఏదన్నా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు కడితే ఒక హౌస్ అంటుకుంటే మొత్తం హౌసెస్ అన్నీ అంటుకుంటాయి. అసలు దేర్ ఆర్ నాట్ మెయింటైనింగ్ నాట్ మినిమమ్ సెట్ బ్యాక్స్. దాని మీద గవర్నమెంట్ ఎందుకు దృష్టి పెట్టట్లేదో తెలియట్లేదు. కానీ నేను వచ్చిన తర్వాత అవన్నీ కొద్ది గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి వచ్చే పర్మిషన్లు కూడా జాగ్రత్తగా వచ్చి, అంటే ఎవరికి ఒక ఇల్లు కట్టుకున్నాడే దాంట్లో భద్రంగా ఉండాలని కట్టుకుంటాం, కానీ పక్క ఇల్లు అంటుకుంటే మన ఇల్లు అంటిపోయేలాగా కట్టుకోకూడదు. దాని బాధ్యత ఎవరు? గవర్నమెంటే. ఇలా అంటే నేను ఏ గవర్నమెంట్ విమర్శించట్లేదు. యాజ్ పర్ దేర్ ప్రొవిజన్ దే ఆర్ డూయింగ్, బట్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. దట్ ఈజ్ మై విష్. అందుకోసం ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం చూడాలి అనేది మా ఉద్దేశం. దాంట్లో విద్య, ఆరోగ్యం చూడాలి. ఆరోగ్యం గురించి చెప్పాలంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నియర్ బై ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే మండల్ వైజ్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టాలి. ఎన్ని ఉన్నాయి? లేవు. ఎంత పాపులేషన్ బేస్ చేసుకుని నియర్ బై ఒక గవర్నమెంట్ హెల్త్ సెంటర్ ఉండాలి, గవర్నమెంట్ యొక్క పబ్లిక్ యొక్క హెల్త్ని కాపాడటానికి. అది లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆఫ్టర్ రిటైర్మెంట్ మేము 30 years గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి ఒక ఎడ్యుకేషన్ మీద 30 సంవత్సరాలు స్టడీ చేసి ఎలాగైతే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఒక ఎజెండా తయారు చేసుకుని ఈ పాలిటిక్స్లో దిగాం. మా ముఖ్య ఉద్దేశం ఓన్లీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, పబ్లిక్ హెల్త్ని కాపాడటానికి ఏదైతే మనం చేయగలమో మా వంతు పబ్లిక్ సహకరిస్తే మేము ముందుకెళ్ళి గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ పార్టీలు ఉందో వాళ్ళతో ఫైట్ చేసి మేము సాధించడానికి నేను రెడీగా ఉన్నాను. అందుకోసం నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే, యాజ్ ఏ ఇండిపెండెంట్గా మీ ముందుకి 4 కొబ్బరి చెట్ల సింబల్తో మీ ముందుకు వచ్చాను. నెంబర్ 44లో సీరియల్ నెంబర్ 44, దానికి ఓటేసి నన్ను గెలిపించండి. మీతో పాటు నేను ఉంటాను. మనకు కావాల్సిందంతా అందరం కలిసి సాధిద్దాం. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి కావచ్చు, ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ సో ఇవి ఎంతవరకు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది? ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీ అనుకుంటుకోపోతా అంటే వీళ్ళు కూడా మాకు ఆ పథకాలు రావట్లేదు, ఈ పథకాలు రావట్లేదు అని ఎంతసేపు దీని మీదనే ఉంటారు తప్పించి ప్రజలు ఎడ్యుకేషన్ కావాలి, మాకు స్కూల్స్ కావాలి ఇట్లా అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నా. మీరేం చెప్తారు దాని? నేను ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అంతగా నేను ఎవరిని విమర్శించేది కాదు, కామెంట్ కూడా చేయను. ఎందుకంటే వాళ్ళ ఫర్ యూలో వాళ్ళు చేస్తున్నారు. అయితే మేము ఏమి చేయాలనుకున్నది మేము చెప్తాం అంతే. దానికి ఒక సొల్యూషన్ కూడా నేను చెప్తాను. అది ఎంతవరకు హైయర్ పొలిటీషియన్స్ మైండ్లో ఉన్నదో తెలియదు. కానీ ఏదైతే ఈ ప్రీ స్కీమ్స్ పెడుతున్నారో దానికి బదులు
గవర్నమెంట్ ల్యాండ్లో ఐడియల్గా పడి ఉన్న ల్యాండ్ అంతకుముందు ప్రభుత్వాలు ప్రామిస్ చేసినాయి కానీ అది సక్సెస్ కాలేదు. ఒక ల్యాండ్లెస్ ఫ్యామిలీస్కి ఈచ్ ఫ్యామిలీ 2 acres ఇచ్చి దానికి పండించుకోవటానికి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఫ్రీగా సప్లై చేయకుంటే వాళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది ఆ ఫ్యామిలీ బతకడానికి. అది నా యొక్క ముఖ్య అబ్జర్వేషన్. అలాగే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి నిరుద్యోగులకి వృత్తి ఇస్తున్నారు. నిరుద్యోగుల వృత్తి కాదు, వాళ్ళకు ఒక ఇండస్ట్రీలు స్థాపించండి గవర్నమెంట్, దాంట్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి. అంతేగాని ఫారినర్స్కి ఏమన్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వాళ్ళకి ఆపర్చునిటీ లేకుండా పోవటం. మన ఇండియాలో కూడా తెలివైన పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వాళ్ళే ఇండస్ట్రీస్ స్థాపిస్తారు, వాళ్ళే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎకో సిస్టమ్ కావాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అయిపోయింది ఇవాళ హైదరాబాద్లో. ఎల్కేజీ పిల్లోడు చదవాలంటే 1 lakh rupees ఫీజు కట్టాలి. అదే గవర్నమెంట్ ఏం చేస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. ఆ ఫీజులకి రిస్ట్రిక్షన్ లేదు. అది దాంట్లో కూడా 1968లో ఇచ్చిన పాలసీలో కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ఎలాగా ప్రైవేట్ వాళ్ళు కూడా రావచ్చు విత్ సోషల్ సర్వీస్ ఇంటెన్షన్తో రావాలి, నాట్ కలెక్టింగ్ ఫీజు. ఆశ్రమాలు ఉండేవి. ఆశ్రమాలు ఏ విధంగా పనిచేసేది స్వతంత్రంగా స్వశక్తితో ఒక ఎడ్యుకేషన్ని సొసైటీకి అందించాలనే ఉద్దేశంతో అవి స్థాపించినాయి. ఆ ప్లేస్లోనే నాకు తెలిసిన మట్టుగా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి. స్టార్టింగ్లో కొంచెం ఫ్రీగా స్టార్ట్ చేశారు, తర్వాత లిమిటెడ్ ఫీజులు కలెక్ట్ చేశారు. ఇప్పుడు పర్మనెంట్గా హయ్యర్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. దాని మీద కంట్రోల్ లేదు. గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది తెలియదు. అదొక మార్కెట్లో ఫస్ట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ దగ్గర తర్వాత అదే ఫస్ట్ బిజినెస్ అయింది. దాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కూడా లిమిటెడ్ ఫీజులు సిస్టమ్ పెట్టి సమ్ పర్సంటేజ్ ప్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేలాగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. అప్పుడే ఎడ్యుకేషన్కి అవుట్ సైడ్ కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ మనకు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ యువత కూడా ఎక్కువనే ఈ దేశంలో చూసుకుంటాం. సో అట్లాంటప్పుడు మన నియోజకవర్గం కానీ మన తెలంగాణలో కానీ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఈ గ్రూప్స్ విషయంలో కానీ నోటిఫికేషన్ విషయంలో కానీ ఇతరత్ర కంపెనీలు పెట్టడము, ఎంప్లాయ్మెంట్ కల్పించడము అంటే ఇప్పుడు చూసుకుంటే మనం బై ఎలక్షన్లో కూడా నిరుద్యోగులే పోటీ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం మీద ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ దాని మీద కోపంతో పోటీ చేశారు అంతే. అయితే ఇది 100% అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలంటే రావాలంటే చాలా కష్టం ఉన్న పరిస్థితుల్లో. కావున ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఎడ్యుకేటెడ్ సైంటిస్టులు ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎలాగా ఒక ఇండస్ట్రియల్ ఏరియా క్రియేట్ చేసి దానికి ఒక సబ్సిడీలు ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తే ఇది కొంతవరకు సొల్యూషన్ ఉంటుంది నాకు తెలిసిన మట్టుకి కదా. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఒక 100 మంది కన్నా ప్రొవిజన్ వస్తుంది కదా, ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్. అది ఎవరినో పార్ట్నర్ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు ఇష్టమైతే ఉంచుతారు, లేకపోలేదు. అదే ఆపర్చునిటీ ఇండియన్ పిల్లలకి మేధావులకి ఇస్తే వాళ్ళు కూడా ఇలా బయటకు వెళ్ళిపోయి పిల్లలు బయట పనిచేస్తున్నారు. కారణం ఏంటంటే సఫిషియెంట్ ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి పని చేసుకుంటున్నారు. అక్కడ ఈ బుర్రను ఎక్కడ ఉపయోగిస్తున్నారు, అదే బుర్రను మనం ఇక్కడ ఎందుకు ఉపయోగించుకోకూడదు, అది నా అభిప్రాయం. అలాంటి యూత్ కూడా నేను ఇన్వైట్ చేసేది ఏంటంటే ఫ్యూచర్ భవిష్యత్ అంతా మీది. మీరు భారతదేశాన్ని తీర్చిదిద్దే అవకాశం మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు ఎవరో ఉద్యోగం ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్తో రోడ్ల మీద తిరగకుండా మీ అంతటా మీ తెలుగుతో మీకు సరిపడ్డ లిమిటెడ్ ఏరియాలో తగినంత స్తోమతతో ఒక ఇండస్ట్రీస్ని కానీ ఒక చిన్న కంపెనీస్ కానీ పెట్టుకోండి, నలుగురు ఎంప్లాయ్మెంట్ కల్పించండి. మీ అందరూ కలిసి కొన్ని రోజుల తర్వాత ఇంకా పెద్దతో అవుతుంది. అలాగే స్వశక్తితో బతకడానికి ప్రయత్నం చేయండి. చదువుకుని అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, అది నా అభిప్రాయం. సో మరి ప్రధానమైన పార్టీల మధ్యలో మీరు కూడా తిరుగుతూ ఉన్నారు. సో జనాలు ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు, వాళ్ళు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తాం అన్నట్టుగా ఈ మైండ్ సెట్ కనిపిస్తూ ఉన్నది. మరి మీరేమో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఫైట్ చేస్తా అని చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా రిసీవ్ చేసుకోవాల్సింది? అది నేను మ్యాక్సిమం పబ్లిక్ రీచ్ అయ్యే వాయిస్ పంపించాం. నాది ఒకటే పాలసీ,
ఓటుని అమ్ముకునే వాళ్ళని సహించేది లేదు. అంటే బానిసలు అయిపోతున్నాడు ఓటుకి. 2000 3000 తీసుకుని 5 సంవత్సరాల్లో నోరు ఎత్తకుండా సైలెంట్గా ఉంటున్నాడు. అటు పని చేసినా పని చేయకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేని కానీ లోకల్ లీడర్ని కానీ ఎవరిని అడగలేని పరిస్థితిలో ఉన్నారు. సరెండర్ అయిపోయారు. దానికి నేను వ్యతిరేకం. ఎవరైతే మా పాలసీకి నచ్చి వాళ్ళ పిల్లలను కానీ మనవాళ్ళని కానీ మంచి ఎడ్యుకేషనిస్ట్గా తయారు చేయాలనుకున్న వాళ్ళు మాకు ఓటేయగలిగితే మేము వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటాం. ఎన్నండి ఉండి 100% లిటరసీ వచ్చే వరకు ఈ యూత్ని అందరినీ కలుపుకుని నేను ముందుకెళ్తాను. సో మరి అడుగుతూ ఉన్నారు ప్రజలు మాకేంత ఇస్తారని అట్లా మిమ్మల్ని? నన్ను ఇంతవరకు అడగలేదు. అడగటానికి ప్రయత్నం చేసినా నేను అలౌ చేయను కూడా. ఇంతవరకు ఎవరు అప్రోచ్ కాలేదు. మాకు క్లియర్గా నా వాయిస్లో కూడా వినిపించాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పేర్ ఎలక్షన్, డోంట్ సేల్ యువర్ ఓట్. ఓకే. సో మరి ఏం గుర్తొచ్చింది మీకు? నాకు కొబ్బరి తోట గుర్తొచ్చింది. నాకు ఇంట్రెస్ట్ అయిన ఏరియా ఇది. మీ ప్రజలందరినీ కోరేది అంటే ఓటర్స్ అందరినీ సీరియల్ నెంబర్ 44 కొబ్బరి తోట తాడి వెంకటేశ్వర్లు ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేయవలసిందే కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది తాడి వెంకటేశ్వర్ల తోటి ఫేస్ టు ఫేస్. తను ఏమంటున్నాడు అంటే ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కావచ్చు, దేశవ్యాప్తంగా మన యూత్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తేనే మనకు ఈ మార్పు అనేది జరుగుతుంది. అంతవరకు దీన్ని మార్పు అనేది మనం సాధ్యమని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఓట్లు వేస్తారో సంక్షేమం కోసం కావచ్చు, ఫ్రీ స్కీమ్స్ అని చెప్పేసి వీళ్ళు ఓన్లీ ప్రలోభాలకు మీరు పోవద్దు. జస్ట్ ఓట్ని మీ ప్రజాస్వామ్య హక్కుగా భావిస్తున్నప్పుడే మీకు మార్పు అనేది సాధ్యమవుతుందని చెప్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్.